సో న్యూ రిజైమే ఉంటుందని అనుకుంటే జాయింట్ ట్యాక్స్ అంటే మనం ఓన్లీ ఇద్దరిది కలిపి ఇన్కమ్ అసెస్ చేస్తామని చెప్తున్నాం కదా. యాక్చువల్గా ఐ హ్యాడ్ ఫ్యూ కంట్రీస్లో కిడ్స్ ఉంటే కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎక్కువ ఇస్తారు కదా సార్. ఇప్పుడు నిజానికి రియాలిటీ కదా. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేసే వాళ్ళకి ఒక్కడే వర్క్ చేసే అతనికి అమితమైన ట్యాక్స్ చేయడం తప్పే. అంటే ఆయన ఫ్యామిలీని పోషించడానికి పని చేస్తున్నాడు, ఒక్కడే పని చేస్తున్నాడు, ఆయన మీద అన్ని ట్యాక్సులు ఉద్దేశం తప్పు. ఇద్దరికి కలిపి ట్యాక్స్ జాయింట్ ట్యాక్స్ చేస్తే గుడ్. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్న వ్యక్తికి పిల్లలు లేని వ్యక్తి కూడా ఒకే ట్యాక్స్ అండి. బాధ్యతలు ఎక్కువ ఉన్న వ్యక్తి సరిపోనీ ఇక పేరెంట్స్ అంతా వదిలేస్తే అట్లీస్ట్ నీ కిడ్స్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, అదొక కాస్ట్ ఈ రోజు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడానికి కారణం కామన్ రెస్పాన్సిబిలిటీ కిడ్ అనే పరిస్థితికి వచ్చాం. సో కిడ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఆ కిడ్స్ ఎక్స్పెన్స్ ఎంత ఉన్నప్పుడు ఎర్లియర్ లాగా ఇప్పుడు అవి 80 తీసేస్తే కిడ్స్ ఉన్నతనికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. బట్ కిడ్స్ లేనతనికి ఒకటే ట్యాక్స్, కిడ్స్ ఉన్నతనికి ఒకటే ట్యాక్స్. ఇది కూడా మీరు ప్రపోజ్ చేస్తుంది యాక్చువల్గా.